మా నాన్న సో కాల్ సొసైటీ ఫ్యాషన్ స్టాండర్డ్స్ తో ఫిట్ అవ్వకపోవచ్చు. బట్ వాట్స్ రాంగ్ ఇన్ దట్? హైడింగ్ ద ట్రూత్ ప్రివెంట్స్ us from celebrating our uniqueness and learning from experiences. మనందరం తప్పులు చేస్తాం, కానీ వాటి నుండి నేర్చుకొని ఇంకా ఎంత బెటర్ పర్సన్ అవుతామనేది ముఖ్యం. ఒకప్పుడు మా నాన్న దగ్గర నుండి వచ్చే పేడవాసన అంటే నాకెంతో అసహ్యం వేసేది. బట్ వై షుడ్ ఐ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్? అది నా తండ్రి కష్టం వాసన. ఇక్కడున్న ప్రతి స్టూడెంట్ కి గర్వంగా చెప్తున్నా, నేను డింపుల్, పాల వ్యాపారం చేసుకునే గంటా రవి కూతుర్ని. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు బీ హిస్ డాటర్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చివరిగా ఒక్క మాట, లీడర్షిప్ అంటే ప్రపంచాన్ని గెలవడం కాదు, ముందు మనల్ని మనం గెలవడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నాన్న. జీవితం ఎప్పుడు ఒకే తీరులో ఉండదు. గెలుస్తుంటాము, ఓడుతుంటాము. గెలిచినప్పుడు మాత్రం అందరు నీతోనే ఉంటారు బేట, కానీ ఓడిపోయినప్పుడు ఎవరిని పక్కకు రారు. జీవితం అంటే అట్లే ఉంటది బేట, పడుతుండాలి, లేస్తుండాలి. కానీ ఒక మాట మాత్రం గట్టిగా యాదించుకో, రేపొద్దుగాల నువ్వు నాతో ఉన్నా లేకపోయినా, అసలు ఈ దునియా మొత్తం నేను తప్పన్నా, నీ పక్కన అండగా ఎప్పుడు ఈ నానుంటాడనే విషయం గట్టిగా యాదించుకో. బ్రతకటం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఓ గొంగళి పురుగులా కనిపిస్తుంది, చిరాకు పుట్టిస్తుంది, సరిపోవాలనిపిస్తుంది. కానీ కాస్త ఓపికతో సహనంతో ఉంటే మన జీవితం గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. మనిషి మారటానికి, మార్చటానికి ఏ దేవుడో రానవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, కాలం పరీక్షిస్తుంది. కాస్త ఓపిక పడితే ఆ కాలమే మనకు దారి చూపెడుతుంది, మనల్ని గెలిచేలా చేస్తుంది.